న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు జర్నలిస్ట్ రచయిత ప్రవీర్ పురకాయస్థ అరెస్టు చెల్లదని ఆయనను బెయిలుపై తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం రాత్రి 9:30 గంటలకు ప్రవీర్ పురకాయస్థ జైలు నుంచి విడుదలయ్యారు. ప్రశ్నించే వారిపై దేశద్రోహ నేరం వంటి తప్పుడు కేసులు బనాయించి స్వతంత్ర మీడియా పీక నులిమేస్తున్న నిరంకుశ మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇది. 2023 ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఓ కట్టుకథ ఆధారంగా అదే సంవత్సరం అక్టోబర్ 3న ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. భారతదేశానికి దెబ్బ తీసేందుకు విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారని ప్రవీర్ పైన, న్యూస్ క్లిక్ పైన వారు అభియోగాలు మోపారు. న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు విషయంలో ఢిల్లీ పోలీసులు కనీస ప్రాథమిక నియమాలు కూడా పాటించకుండా ఎందుకంత తొందరపాటుతో వ్యవహరించారని జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మొహతాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఇది సహజ న్యాయ సూత్రాలను, కోర్టు మునుపటి ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. 2023 అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రవీర్ పై రిమాండ్ ఆర్డర్ జారీ చేసిన కొన్ని గంటల తర్వాత ప్రవీర్ లాయర్ కు రిమాండ్ దరఖాస్తు ప్రతిని ఇచ్చారని కోర్టు పేర్కొంది. అక్టోబర్ 3న వందలాది మంది అధికారులు న్యూఢిల్లీలోని దాదాపు 100 ప్రదేశాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించారు. అసాధారణమైన రీతిలో మూకుమ్మడి దాడులు నిర్వహించి డజన్ల కొద్ది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరికరాలను, ఇతర వస్తువులను తీసుకెళ్లారు. న్యూస్ క్లిక్ లో ప్రస్తుతం, గతంలో పనిచేసిన ఉద్యోగులను గంటల తరబడి విచారించారు. ప్రవీర్ అరెస్టు చట్ట విరుద్ధమని తీర్పు ఇచ్చిన కోర్టు ఆయనను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించింది. మేము ఆయనను ష్యూరిటీ లేకుండా విడుదల చేయవచ్చు, కానీ ఛార్జిషీట్ దాఖలైనందున ష్యూరిటీ బెయిల్ బాండ్తో విడుదల చేస్తున్నాం అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో విచారణను ఏప్రిల్ 30తో ముగించిన సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచి బుధవారం ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రవీర్ 7 నెలలుగా అకారణంగా జైలులో మగ్గారు. ఆయన కస్టడీని పదే పొడిగింపును కోరిన ఢిల్లీ పోలీసులు చివరకు క్రూరమైన ఉగ్రవాద వ్యతిరేక చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద అభియోగాలను మోపుతూ 8,000 పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. న్యూస్ క్లిక్ ఈ ఛార్జిషీట్ ను నిరాధారమైనది, కుట్రపూరితమైనదని తోసిపుచ్చింది. ప్రవీర్ అరెస్ట్ ను భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు ఖండించాయి. బీజేపీ నేతృత్వంలోని మితవాద ప్రభుత్వం మీడియా స్వేచ్ఛపై దాడిగా పేర్కొంటూ ప్రగతిశీల స్వతంత్ర వెబ్ పోర్టల్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు జరిపిస్తూ వేధిస్తున్న తరుణంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఎటువంటి ఆధారాలు లేకుండా న్యూస్ క్లిక్ పై ఓ కట్టుకథను ప్రచురించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ ద్వారా నిధులు అందుకుంటున్న చైనా అనుకూల ప్రచార యంత్రాంగంలో న్యూస్ క్లిక్ భాగస్వామిగా ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణలను న్యూస్ క్లిక్ ఇతర సంస్థలు, వ్యక్తులు వెంటనే ఖండించాయి. తమ ప్రతిష్టను దెబ్బతీయాలన్న దుర్బుద్ధితోనూ, రాజ్యం హింసించేందుకు అవసరమైన ప్రతిపాదికను సమకూర్చే ఉద్దేశంతోనే ఈ కట్టుకథను అల్లారని వారు పేర్కొన్నారు. భారత్ లో న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఉటంకిస్తూ న్యూస్ క్లిక్ పైన, ప్రవీర్ పైన, ఇతర సమస్యలపైన కార్పొరేట్ మీడియా, బీజేపీ ప్రభుత్వంలో పెద్దలు ఉన్మాదపూరితంగా దాడి చేశారు. ఆ కథనం ప్రచురించబడిన 2 నెలలకు ఢిల్లీ పోలీసులు ఉపా చట్టం కింద కేసు బనాయించి అరెస్టు చేశారు. స్వతంత్ర మీడియాకు ఇదొక మంచి రోజు అని కోర్టు తీర్పును స్వాగతిస్తూ ప్రగతిశీల సంఘాలు అభివర్ణించాయి. ప్రవీర్ విడుదల దేశంలోని స్వేచ్ఛ, స్వతంత్ర మీడియాకు ప్రోత్సాహం అని నొక్కి చెప్పాయి. కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఎక్స్ లో పోస్టు పెడుతూ ఈ తీర్పు ఢిల్లీ పోలీసుల ఏకపో వైఖరిని, ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో చట్టాన్ని ఎలా తుంగలో తొక్కింది బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. నా అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నుంచి వ్యక్తమైన సంఘీభావం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేశాను. ఇక ముందు కూడా నా పోరాటం కొనసాగుతుంది అని ప్రవీర్ అన్నారు.